అది సంగతి. ఇప్పుడు రాజమౌళి గారిని ట్రోల్ చేయటానికి చాలామంది హిందువులు రెడీ అయిపోయారు. ఓరి నాయనలారా మీకు దండం పెడతా. మన దేవుళ్ళని కించపరిచి, అవమానించి, బూతులు మాట్లాడి వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించండి. రాజమౌళి గారు ఆయన దేవుడిని నమ్మనని ఈరోజు కొత్తగా ఏం చెప్పలేదు. చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. దేవుడిని నమ్మకపోతే దేవుళ్ళ సినిమా తీయకూడదని దెర్ ఇస్ నో రూల్ ఎట్ ఆల్. బికాజ్ మేజర్ నంబర్ ఆఫ్ పీపుల్ దేన్ని ఇష్టపడతారో అదే తీస్తారు. బికాజ్ సినిమా ఇస్ ఎ బిజినెస్. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఇప్పుడు నేను చాలాసార్లు దేవుడిని నమ్మడం మానేశాను. నాకు దేవుడి మీద కోపం వచ్చింది. నేను ఫైట్ చేశాను. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అలాగే 2 సంవత్సరాలు నేను దేవుడితో మాట్లాడడం మానేసా, పూజలు చేయడం మానేసా. ఐ హ్యావ్ చాయిస్. భక్తరామ్ దాస్ అయితే రాముణ్ణి ఇక ఆయన కోపం వచ్చి ఆయన అరెస్ట్ చేసినప్పుడు, ఆయన జైల్లో ఉన్నప్పుడు మనకు ఉన్నాయి కదా కీర్తనలు, ఎవడబ్బ సొమ్మని కులికితివరా రామచంద్ర. కోపం వస్తుంది, తిడతాడు భక్తుడు అనేవాడు. కానీ దేవుణ్ణి డైరెక్ట్గా తిడతారు. రాజమౌళి గారు తిట్టలేదు. నాకు దేవుడు అంటే పెద్ద నమ్మకం లేదు. మా నాన్న ఆంజనేయ స్వామి భక్తుడు, నా భార్య ఆంజనేయ స్వామికి లిటరల్లీ ఫ్రెండ్ లాగా. సో ఇప్పుడు ఏం జరిగినా సరే మరి ఆంజనేయ స్వామి చూసుకుంటాడా అని అడిగాడు. తప్పే ఉంది. ఆయన బూతులు తిడితే మీరు ఆయన బూతులు తిట్టాలి. సో ఆయన ద్వేషించలేదు. మీ యొక్క నమ్మకాల్ని ఆయన గౌరవించాడు. ఆయనకు నమ్మకం లేదన్నాడు. ఏతిస్టులు మన సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో ఉన్నారు. నమ్మొచ్చు, నమ్మక లేకపోవచ్చు కూడా. దేవుడు దాన్ని ఎప్పుడు ద్వేషించడు. నువ్వు చేసే పనుల్లో ధర్మం ఉందా లేదా అని చూసుకుంటారు. నన్నే నమ్ము, నన్నే మొక్కు. ఇది మన ధర్మంలో అది లేదు. నా దేవుడే నా దేవుడు, మీ దేవుడు కాదు, ఇట్లాంటివి లేవు. నువ్వు నమ్ము, నువ్వు నమ్మకు, నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. సో దయచేసి హిందువులు మీరు రాజమౌళి మీద పడ్డ మాపి బాహుబలి ఎందుకు తీశారు, ఇప్పుడు ఇది ఎందుకు తీశారు. తీస్తాడయ్యా, హీజ్ అ సినిమా మేకర్, హీజ్ అ డైరెక్టర్. ఓకే. కానీ మా నాన్న ఆంజనేయ స్వామిని నమ్ముతున్నాడు, నాకు నచ్చల. మా ఆవిడ ఆంజనేయ స్వామిని నమ్ముతుంది, నాకు నచ్చల అన్నాడా? బూతులు మాట్లాడాడా? సో కాబట్టి తెలుసుకోండి అయ్యా. ఆయన మాట్లాడిన మాటలు ఆయన క్లారిటీకి బయటికి చెప్పాడు. ఆయనకు తెలీదా ఏంటి స్టేజ్ మీద వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడితే హిందువుల్లో ఉన్న మూర్ఖులు అటాక్ చేస్తారని ఆయనకు తెలీదా? పిచ్చోడా? నోరు మూసుకొని సినిమా ఇట్టుంది, మేము ఇటు సినిమా చేసాం, అది ఇది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోలేడా? బట్ ఆయన ఒపీనియన్ ఆయన చాలా స్ట్రాంగ్గా ఎక్స్ప్రెస్ చేసుకున్నాడు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదా? రాజ్యాంగాన్ని మీరే వాడుకొని మీరు బూతులు మాట్లాడతారా? ఆయన స్వేచ్ఛను ఆయన ఉపయోగించుకోకూడదా? ఎప్పుడైనా సనాతన ధర్మంలో దేవుణ్ణి సైతం ప్రశ్నించవచ్చు, అసలు నువ్వు లేవు అని చెప్పొచ్చు. అంతే తప్ప దేవుళ్ళని ఆయన కించపరచలేదు, మన ధర్మాన్ని కించపరచలేదు, ఏ ధర్మాన్ని కించపరచలేదు. ఆఖరికి ఆయన భార్య యొక్క దేవుడితో మాట్లాడే తత్వాన్ని కూడా నువ్వు మాట్లాడొద్దు, నువ్వు అది చేయొద్దని ఆయన ఏం రూల్స్ పెట్టలేదు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఇది ఎట్టుందంటే ఒక ఊర్లో అంట ఓ పెద్ద మనిషి ఊర్లో అందరు తప్పులు చేస్తున్నారు, ఆయనకు నచ్చినట్టు లేరని వెళ్ళేసాడంట. ఆఖరికి ఈ ఊర్లో ఆయన ఒక్కడే మిగిలిపోయాడంట. అప్పుడు ఆ ఊరికి వచ్చిన కొత్తోళ్ళు, ఏందయ్యా ఊర్లో ఆయన ఒక్కడే ఉన్నాడు పాపం, ఆయన ఎందుకు వెళ్ళేశారు అని ఊరోళ్ళని అడిగాడంట. కాదయ్యా, ఆయన వెళ్ళేసి ఆయన ఒక్కడైపోయాడు, వెళ్ళేసిన వాళ్ళందరూ ఇగో ఇటు సైడ్ వచ్చేసారు అని. సో హిందువులు ఏం చేస్తున్నారు తెలుసా? ఇది చేస్తున్నారు. సాటి హిందువుని నువ్వు దేవుణ్ణి నమ్మలేదు, నువ్వు దేవుణ్ణి చేసి చాలామంది దేవుణ్ణి అవమానించారు తెలుసా? రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళే కాకుండా ఎంతోమంది దేవుణ్ణి అవమానించారు. వాళ్ళ మీద చూపించండి మీ ప్రతాపం. వీ హ్యావ్ ఆప్షన్. నేను ఈ రోజు వరకు నేను దేవుణ్ణి నమ్ముతా, రేపటి నుంచి నమ్మను. ఇట్ డజంట్ సెన్స్ హిజ్ నాట్ హిందూ, హిట్ డజంట్ సెన్స్ హిజ్ దేశద్రోహి, హిట్ డజంట్ సెన్స్ ఎనీథింగ్ అబ్బా. ఓకే, నా ఇష్టాల్ని నేను గౌరవించుకుంటా, మీ ఇష్టాల్ని కూడా నేను గౌరవిస్తా. అలాంటప్పుడు మీరు కూడా ఆయన ఒపీనియన్ని గౌరవించండి. సినిమా తీశాడు, సినిమాని సినిమాలాగా చూడండి. మీరు ఈజ్ అ మేకర్. ఓకే. సో ఆయన అబద్ధం చెప్పలేదు. నా సినిమా సెల్ అవ్వాలని చెప్పేసి దేవుడు ఉన్నాడు, నాకు కనిపించాడు, నా దేవుడే నా దేవుడు, మీ దేవుడు నాకు కనిపించాడు, నాకు మహిమలు చేశాడు చెప్పలేదు కదా. సో ప్లీజ్ షట్ ఆల్ యువర్ బ్లడీ మౌత్స్ అండ్ స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్. తెలుసా? హిందువులు కొట్టుకోవడం మానేయండి. శివుడు భక్తులు, విష్ణువు భక్తులు, అబ్బ దేవుడు లేడన్నాడు, అమ్మ ఏతిస్ట్ అన్నాడు. సెలెక్టివ్ ఏతిస్ట్ల మీద టార్గెట్ చేయండి. ఏంటో తెలుసా? హిందూ ఆడపిల్లలకు స్వేచ్ఛ లేదు, గుడ్డలిప్పి తరగండి. ముస్లిం ఆడపిల్లలు బురకాలు వేసుకోవాలి, అది వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ సాంప్రదాయాలను మనం గౌరవించాలి. ఇలా సెలెక్టివ్ ఏతిస్ట్ల గురించి మాట్లాడండి. రాజమౌళి ఈజ్ నాట్ సెలెక్టివ్ ఏతిస్ట్. సో స్టాప్ టార్గెటింగ్ హిమ్. సినిమా బాయ్కాట్ ఎందుకు చేయాలి? బాయ్కాట్ ఎందుకు చేయాలి? చూడండి సినిమా, నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే మానేసేయండి. అంతే. ఆయన సనాతన ధర్మాన్ని అవమానించలేదు, దేవుణ్ణి అవమానించలేదు. ఆయనకు ఉన్నటువంటి బిలీఫ్ని బయటకు చెప్పుకున్నాడు. దేవుణ్ణి నమ్మాలా వద్దా అన్నది ఆయన ఇష్టం, మీ ఇష్టం కాదు. మనం ఎవరిని నమ్మమని బలవంతం చేయకూడదు. నా దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు, సత్యదేవుడు అని మనం చెప్పకూడదు. నా దేవుడు తప్ప ఇంకెవడు భూమి మీద దేవుడే లేడు అని చెప్పకూడదు. వాళ్ళని ప్రశ్నించండి. నేను కూడా చెప్తా. ఈరోజు నాకు దేవుడు నచ్చిందనుకో నేను మాట్లాడతా. రేపు నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో నేను కృష్ణుడితో కొట్లాడ 1 సంవత్సరం రోజులు నువ్వు లేవని చెప్తా. నా ఇష్టం.
నా స్వేచ్ఛ. అలాగని సనాతన ధర్మాన్నో మనం ఫాలో అయ్యే హిందూ ధర్మాన్నో వ్యతిరేకించడం కాదు. ఇదిగో మీలాంటి వాళ్ళు ఎట్లా కామెంట్ చేస్తారు తెలుసా? నువ్వు బొట్టు పెట్టుకోలే, నువ్వు చీర కట్టుకోలే కాబట్టి నువ్వు హిందువు కదా. ఎవరు చెప్పిండ్రు? 100% సనాతన ధర్మంలో బొట్టు కట్టు అన్నది 1%, మిగిలిన 99% చాలా ఉన్నాయి ఫాలో అవ్వడానికి. వే ఆఫ్ లైఫ్, నాలెడ్జ్, మనం బతికే విధానం, ధర్మం, మనం మనుషులతో ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం సమాజానికి, దేశానికి, నేలకి ఏం చేయాలి, ఎన్నో ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వండి. ఇలాంటి పనికిమాలిన విషయాలకు, పెంట విషయాలకు కొట్లాడుకొని సినిమాలు బ్యాన్ చేసి వాళ్ళని బూతులు తిట్టి మీ యొక్క నీచతత్వాన్ని బయటపెట్టుకోవద్దు. మీ ప్రతాపము ఈ దేశాన్ని నాశనం చేసేవాళ్ళను, హిందువులుగా ఉండకుండా చేసేవాళ్ళను బలమే చూపించండి. నేను రాజమౌళి గారి మాటల్ని అంగీకరిస్తున్నా, ఆయన స్వేచ్ఛని నేను అంగీకరిస్తున్నా. అవమానిస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాను నేను. కాబట్టి మీరు కూడా మీ యొక్క ప్రశ్నించే తత్వాన్ని సరైన వాటి మీద ప్రశ్నించండి. బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరే పెద్ద గొప్ప హిందూ అయిపోరు. థ్యాంక్ యూ.